రూ. 20,000 ఏ ఫోన్ కొనాలి? ఇప్పుడు చాలామంది క్వశ్చన్ అడుగుతా ఉన్నారు. రూ. 20,000 ఒక మంచి ఫోన్ దొరకడం కష్టమైపోయింది ఇప్పుడు. ఎందుకంటే విపరీతంగా ఫోన్ ప్రైజెస్ అయితే పెరిగిపోతున్నాయి. 15,000 మధ్యలో వచ్చే ఫోన్స్ లైక్ ఎల్సీడీ డిస్ప్లేతో వచ్చే ఫోన్స్ కూడా ఇప్పుడు 19,000, 20,000 ప్రైస్ పెట్టేస్తున్నారు. సో ప్రైజెస్ అయితే విపరీతంగా పెంచేశారు. ఈ సిచ్యువేషన్లో రూ. 20,000 లోపు ఒక మంచి ఫోన్ ఎతకడం కష్టం, దొరకడం కూడా కష్టమే. ప్రజెంట్ ఈ వీడియోని రికార్డ్ చేస్తుంది మార్చ్ 2026. సో తర్వాత మీ వీడియో చూస్తే మాత్రం కొద్దిగా ప్రైజెస్ అటు ఇటు అవ్వచ్చు. ఇప్పుడు నేను చెప్పే ఫోన్స్ అని మీకు ఇక్కడ ప్రొడక్ట్ ట్యాగ్స్లో ఉంటాయి, లేకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. మొత్తం లిస్ట్ చూస్తే 20,000 రూపీస్ లోపు 15,000 నుంచి 20,000 మధ్యలో దగ్గర 12 ఫోన్స్ అయితే ఉన్నాయి. సో మాక్సిమం అన్నీ తీసేసి అంటే మనకి వర్త్ కావు అనిపించిన తీసేస్తే 6 ఫోన్లు అయితే మిగిలినాయి. ఇప్పుడు అవి మాత్రమే చెప్తా, మీకు బోర్ కొట్టించకుండా. ఫస్ట్ మీ బడ్జెట్ ఒకవేళ 16 నుంచి 17,000 మధ్యలో ఉంది అనుకోండి, 16,249 రూపాయలకి రియల్మీ నుంచి ఒక మంచి ఫోన్ అయితే వస్తుంది. రియల్మీ నార్జో 90. ఇది మీకు AMOLED స్క్రీన్ తో వస్తుంది, 120Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే. ప్రాసెసర్ MediaTek Dimensity 6400 మ్యాక్స్ ప్రాసెసర్ తో వస్తుంది. జనరల్ యూస్ కి బాగానే ఉంటుంది, గేమ్స్ ఇవన్నీ కష్టమే. 6GB RAM 128GB స్టోరేజ్ తో వస్తుంది ఆ ప్రైస్ కి. ర్యామ్ 4x 2.2 మోస్ట్లీ అవే ఉంటాయి ఆ ప్రైస్ బ్రాకెట్ లో. అండ్ దీనిలో కెమెరా విషయానికి వస్తే బ్యాక్ సైడ్ వచ్చేసరికి 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్. ఫ్రంట్ వచ్చేసరికి 50 మెగాపిక్సెల్ కెమెరా, అంటే ఫ్రంట్ బ్యాక్ 50 మెగాపిక్సెల్ కెమెరాస్ అయితే ఉంటాయి మెయిన్ కెమెరాస్. బ్యాటరీ 7000 mAh బ్యాటరీ, 60 వాట్ సూపర్ బుక్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. దీనిలో స్పెషల్ వాటర్ రెసిస్టెంట్ కూడా ఉంది, IP69 రేటింగ్ తో ఆ ప్రైస్ కి వస్తుంది 16,000 దగ్గరలో. సో ఇది కొద్దిగా బాగుంది ఫోన్, మంచి డిస్ప్లేతో వస్తుంది, మంచి బ్యాటరీ, జనరల్ యూస్కి బాగానే ఉంటుంది. సో ఆ ప్రైస్కి ఇది ఒకటి మంచి ఆప్షన్ అనిపించింది. అండ్ ఇంకొకటి శాంసంగ్ నుంచి. శాంసంగ్ ఫోన్స్ చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు. శాంసంగ్ బ్రాండ్ వాల్యూ ఉంటుంది దానికి. ఒకవేళ మీరు శాంసంగ్ ఫోన్ కోసం చూస్తుంటే మాత్రం 15,000 నుంచి 20,000 మధ్యలో ఒకటే ఫోన్ ఉంటుంది, F36. ఫ్లిప్కార్ట్లో అయితే F36, అమెజాన్లో అయితే M36 గా వస్తాయి. రెండు ఒకటే స్పెక్స్ తో వస్తాయి, జస్ట్ మీకు పేర్లు మారుతాయి అంతే. ఇది కూడా మీకు AMOLED డిస్ప్లేతో వస్తుంది, ఫుల్ HD ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లేతో, 120Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే. ఫ్రంట్ విక్టర్స్ ప్లస్ ప్రొటెక్షన్ తో వస్తుంది, గ్లాస్. జనరల్ యూస్ కి ఓకే, గేమింగ్ అసలు పనికిరాదు. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది, ఫ్రంట్ 13 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. దీనిలో స్పెషల్ అప్డేట్స్ అనమాట, 6+6 అప్డేట్స్ అయితే వస్తాయి. అంటే 6 సంవత్సరాలు మీకు ఈ ఫోన్ లో అప్డేట్స్ అయితే వస్తాయి. ఇప్పుడు నేను చెప్పిన ఏ ఫోన్ మీకు 6 సంవత్సరాలు అప్డేట్స్ అయితే ఇవ్వదు ఆ ప్రైస్ బ్రాకెట్ లో. ఓన్లీ ఈ ఫోన్ మాత్రం మీకు 6 సంవత్సరాల వరకు మీకు ఆండ్రాయిడ్ అప్డేట్స్ అయితే వస్తాయి. బ్యాటరీ 5000 mAh బ్యాటరీ ఉంటుంది, 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. దీనిలో NFC ఉంటుంది, ట్యాప్ అండ్ పే ఉంటుంది కదా, NFC ట్యాప్ అండ్ పే మీరు యూస్ చేయొచ్చు. వాటర్ రెసిస్టెంట్ అయితే ఉండదు. దీనిలో వీడియో రికార్డింగ్ మీరు 4K లో చేయొచ్చు, ఫ్రంట్ బ్యాక్ మీరు 4K లో వీడియో రికార్డ్ చేయొచ్చు. ఇది ఒక స్పెషల్ ఉంటుంది. ఇందాక చెప్పగా నార్జో 90, ఆ ఫోన్ వచ్చేసరికి మీకు ఫ్రంట్ బ్యాక్ 1080p వీడియో రికార్డ్ చేయొచ్చు. దీనిలో మీరు 4K లో వీడియో రికార్డ్ చేయొచ్చు. ఈ ఫోన్ ప్రైస్ వచ్చేసరికి ప్రజెంట్ సెల్లింగ్ ప్రైస్ 16,999 వస్తుంది, 17,000 అయితే వస్తుంది. నెక్స్ట్ ఇంకొక ఆప్షన్ పోకో నుంచి. పోకో M8 ఉంది. పోకో M8 కూడా ఇది రీసెంట్ లాంచ్, ఇది కొత్తగా లాంచ్ అయింది. ఇది మీకు కర్వ్ డిస్ప్లేతో వస్తుంది, AMOLED స్క్రీన్. ఇది కూడా 120Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. డిస్ప్లే చాలా బాగుంటుంది. ఇప్పుడు చెప్పిన వాటన్నిటిలో కానీ డిస్ప్లే చాలా బాగుంటుంది, ఎందుకంటే మీకు 12-bit ప్యానల్ తో వస్తుంది. అండ్ ఇది ఒక్క ఫోనే, ఇప్పుడు నేను చెప్పే వాటన్నిటిలో Qualcomm ప్రాసెసర్ తో వస్తుంది. Qualcomm Snapdragon 6 Gen 3 ప్రాసెసర్ తో వస్తుంది. గేమ్స్ ఏం ఆడలేరు, ఓన్లీ జనరల్ యూస్కి బాగానే ఉంటుంది ఈ ప్రాసెసర్. ఈవెన్ మైక్రో SD కార్డ్ సపోర్ట్ కూడా ఉంది. ఈవెన్ సామ్సంగ్ కానీ ఇందాక నార్జో చెప్పాక 90, ఇవన్నీ మీకు హైబ్రిడ్ స్లాట్తో వస్తున్నాయి. సో మీరు మైక్రో SD కార్డ్ పెట్టుకోవాలని పెట్టుకోవచ్చు. దీనిలో బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది, ఫ్రంట్ సైడ్ 20 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. దీనిలో కూడా ఫ్రంట్ బ్యాక్ 4K వీడియో రికార్డ్ చేయొచ్చు. 5520 mAh బ్యాటరీతో వస్తుంది, 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. అప్డేట్స్ కూడా కొద్దిగా ఎక్కువ వస్తుంది. దీనిలో మీకు 4+6 గ్యారంటీ ఇస్తున్నారు, 4 సంవత్సరాలు ఆండ్రాయిడ్ అప్డేట్స్ వస్తాయి, 6 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వస్తాయి. స్టీరియో స్పీకర్స్ ఉంటాయి, డాల్బీ అట్మాస్ ఉంటుంది, మిలిటరీ స్టాండర్డ్ 8 సర్టిఫికేషన్ పొందింది. ఇది కూడా మీకు చాలా మంచి ఫోన్. ఒక మీరు కర్వ్డ్ స్క్రీన్ 17,000 లోపు చూస్తుంటే ఫోన్ ఇది కూడా మీకు చాలా బాగుంటుంది. నెక్స్ట్ మోటో నుంచి మోటో G86 పవర్ కూడా ఉంటుంది. ఇది కొద్దిగా బ్యాటరీ లైఫ్ ఎక్కువ వస్తుంది, 6720 mAh బ్యాటరీ ఉంటుంది, 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. డిస్ప్లే 1.5K రెజల్యూషన్ తో వస్తుంది. ఇప్పుడు చెప్పిన డిస్ప్లేస్ అన్ని మీకు ఫుల్ HD డిస్ప్లేస్. దీనిలో మీకు 1.5K డిస్ప్లే అయితే ఉంటుంది. OLED స్క్రీన్, ఇది కూడా 10-bit ప్యానల్. దీనిలో కెమెరా బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ కెమెరా OIS తో వస్తుంది, 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ వచ్చేసరికి 32 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. దీనిలో కూడా ఫ్రంట్ బ్యాక్ మీరు 4K వీడియో రికార్డ్ చేయొచ్చు. దీనిలో ప్రాసెసర్ వచ్చేసరికి MediaTek Dimensity 7400 ప్రాసెసర్ తో వస్తుంది. ఇది కూడా మీకు మైక్రో SD కార్డ్ సపోర్ట్ ఉంటుంది. ఈ ఫోన్ కూడా మీకు 20,000 లోపు వస్తుంది, 17,999 వస్తుంది, 18,000 వస్తుంది. దీనిలో మైనస్ ఏంటంటే అప్డేట్స్ ఓన్లీ 1 year మాత్రం అప్డేట్స్ అయితే వస్తాయి. అయిపోయినాయి. ప్రజెంట్ ఆండ్రాయిడ్ 16 ఉంది కదా, అదే ఇంకా లాస్ట్ అప్డేట్. దీనికి ఇంకా అప్డేట్స్ అయితే రావు, మేజర్ అప్డేట్స్. సెక్యూరిటీ అప్డేట్స్ మాత్రం 3 years వస్తాయి. నెక్స్ట్ CMA Phone 2 Pro ఉంది. ఇది కూడా మీకు ఒకటే ఫోన్ ఆ ప్రైస్ బ్రాకెట్ లో టెలిఫోటో లెన్స్ అయితే వస్తుంది. దీనిలో మీకు బ్యాక్ సైడ్ 2 కెమెరాస్ ఉంటాయి, ఒకటి 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఉంటాయి. కాకపోతే దీని మీకు OIS అయితే ఉండదు, టెలిఫోటో లెన్స్ లో ఉండదు, మెయిన్ కెమెరా OIS అయితే ఉండదు. ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది, 5000 mAh బ్యాటరీతో వస్తుంది. ఛార్జింగ్ విషయానికి 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది, సింగిల్ స్పీకర్ తో వస్తుంది. దీనిలో కూడా మీకు ఫుల్ HD డిస్ప్లే ఉంటుంది, AMOLED స్క్రీన్, 120Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. MediaTek Dimensity 7300 Pro ప్రాసెసర్ అయితే వస్తుంది. 120Hz వరకు మీరు గేమ్స్ అయితే ఆడొచ్చు, కాకపోతే అంత మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉండదు, జనరల్ యూస్ కి బాగానే ఉంటుంది. ఈ ఫోన్ అప్డేట్స్ విషయానికి వస్తే 3+6 గ్యారంటీ ఇస్తున్నారు, 3 year ఆండ్రాయిడ్ అప్డేట్స్
వస్తాయి, 6 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వస్తాయి. ఈ ఫోన్ మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే మీకు యూజర్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది, క్లీన్ ఉంటుంది యూఐ, నథింగ్. యూఐ ఇష్టపడే వాళ్ళకి ఈ ఫోన్ బెస్ట్ ఫోన్. ఆ ప్రైస్ లో మీకు ఈ ఫోన్ కూడా మీకు 17,999 అయితే వస్తుంది. అండ్ ఇంకో ప్లస్ పాయింట్, దీనికి బాక్స్ లో చార్జర్ ఇస్తారు. నథింగ్ ఫోన్స్ లో చార్జర్ ఉండవు కదా, CMA ఫోన్స్ లో మీకు బాక్స్ లో చార్జర్ కూడా ఇస్తున్నారు. అండ్ ఫైనల్ ఫోన్, బెస్ట్ ఫోన్ Realme P4, 20,000 రూపాయలు ప్రెజెంట్ మార్కెట్ లో. ఇది వచ్చేసరికి మీకు 19,499 రూపీస్ కి అయితే వస్తుంది. దీనిలో మీకు 6.77 ఇంచ్ ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లే ఉంటుంది, HDR10+ సపోర్ట్ తో వస్తుంది, 144Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే ఇది. అండ్ దీనిలో ప్రాసెసర్ వచ్చేసరికి MediaTek Dimensity 7400 అల్ట్రా ప్రాసెసర్ తో వస్తుంది. RAM LPDDR4X RAM, స్టోరేజ్ UFS 3.1 తో వస్తుంది. బ్యాక్ సైడ్ మీకు 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది, 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది, ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా అవుతానే 4K వీడియో రికార్డ్ చేయొచ్చు మీరు, ఫ్రంట్ 1080p ఉంటుంది. దీనిలో బ్యాటరీ వచ్చేసరికి 7000 mAh బ్యాటరీ, 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. 3+4 అప్డేట్స్ గ్యారంటీ ఇస్తున్నారు, 3 సంవత్సరాల ఆండ్రాయిడ్ అప్డేట్స్ వస్తాయి, 4 years సెక్యూరిటీ అప్డేట్స్ వస్తాయి. సో ఆ ప్రైస్ లో ఇది మీకు కొద్దిగా గేమింగ్ ఆడొచ్చు మీరు. ఇప్పుడు నేను చెప్పిన ఫోన్స్ 8 లో మీకు గేమింగ్ ఎక్స్పీరియన్స్ బాగోదు, దీనిలో మీకు కొద్దిగా 90 FPS వరకు మీరు గేమ్స్ అయితే ఆడొచ్చు, కొద్దిగా మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఎందుకంటే దీనిలో మీకు వీళ్ళది సెపరేట్ చిప్ ఉంటుంది, HyperVision AI చిప్ అని చెప్పేసి ఉంటుంది. సో ఇది 144 FPS వరకు కూడా ఫ్రేమ్స్ ని బూస్ట్ చేస్తుంది, కొంచెం ఫేక్ ఫ్రేమ్స్ ని యాడ్ చేస్తుంది, కొద్దిగా బెటర్ ఉంటుంది. కొద్దిగా గేమ్స్ మీరు ఆడాలనుకుంటే ఇప్పుడు నేను చెప్పిన ఫోన్స్ అన్నింటిలో కంపేర్ చేస్తే 20,000 రూపాయల లోపు ఇది కొంచెం బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. మరి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసుకోకండి, మీరు మంచి ఎక్స్పీరియన్స్, గేమింగ్ ఎక్స్పీరియన్స్ కావాలంటే మీరు క్వాల్కామ్లో 8 series ప్రాసెసర్స్ ఉంటాయి కదా వాటికి వెళ్ళాలి, లేకపోతే MediaTekలో 8 series 9 series ప్రాసెసర్స్ ఉంటాయి కదా, వాటిలో మీకు కొద్దిగా ఎక్స్పీరియన్స్ బెటర్ ఉంటుంది. ఇవన్నీ మీకు ఓకే ఆడుకున్నాము అన్నట్లుంటాయి అనమాట. కొద్దిగా బెటర్ అయితే 90 FPS మీరు గేమ్స్ ఆడుకో తగ్గ ఫోన్ అయితే మాత్రం 20,000 రూపాయల లోపు Realme P4 ఉంది. మిగతావన్నీ 20,000 రూపాయల పైనే ఉన్నాయి. సో నేను 20,000 రూపాయల లోపు గురించి మాట్లాడుతున్నా. 15 నుంచి 20,000 రూపాయల లోపు ప్రెజెంట్ బెస్ట్ ఫోన్స్ అయితే ఇవే ఉన్నాయి, ఈ 6 ఫోన్స్. దీనిలో మీరు మీ బడ్జెట్ బట్టి బ్రాండ్ కొంతమందికి ఇష్టం ఉంటుంది కదా, Samsung కావాలనుకుంటే F36 కానీ M36 కానీ వెళ్ళండి, మోటోలా కావాలనుకుంటే G86 పవర్కి వెళ్ళండి, రియల్మీ కావాలనుకుంటే P4 బెటర్ ఆప్షన్. లేదు ఫోన్ కొద్దిగా చూడడానికి డిఫరెంట్ గా ఉండాలి, UI బాగుండాలి, కొద్దిగా కెమెరా కూడా బాగుండాలంటే CMA Phone 2 Pro అయితే వెళ్ళొచ్చు అక్కడ. ఇవి ప్రెజెంట్ ఫోన్స్ అయితే 20,000 రూపీస్ లోపు. నెక్స్ట్ ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి మీకు. 25,000 రూపాయల దగ్గర కూడా చేస్తాను నేను, 20 నుంచి 25,000 ఏం కొనాలని చెప్పేసి. అక్కడ ఒకవేళ మీరు ఆ బడ్జెట్లో ఫిట్ అయితే ఆ వీడియో కోసం వెయిట్ చేయండి. వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను, నచ్చితే లైక్ చేయండి. ఎవరైనా మీ ఫ్రెండ్ 20,000 రూపాయల లోపు ఒక మొబైల్ కొనుక్కోవాలనుకుంటే వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. ఇలా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి.